ఆ వ్యక్తి అంటే ఎన్ని శ్రమలు నెత్తి మీదకి వచ్చినా, అప్పుల బాధ, వడ్డీల బాధ ఇబ్బంది పెడుతున్నా అదొక కదలడు, స్థిరంగా ఉంటాడు. అంటే ఎక్కొట్టాలని కాదు, స్థిరంగా ఉంటాడు, నెమ్మదిగా ఉంటాడు, సూసైడ్ చేసుకోడు, కాళ్ళలో దూకుదామని పేరేపణ రాదు, ఫ్యాన్ కురేసుకుందామని పేరేపణ రాదు, ప్రభువుకి ప్రార్థన చేస్తాడు. మొదటి స్తంభం అర్థమైందా? రెండిటి లేదని చెప్పాలి మీరు, లేకపోతే రెండు కాకుండా మూడో వాళ్ళు అయిపోతారు మీరు. ఓకే, రెండు, ప్రభువునందు ఏక మనస్సులై ఉండాలి. మనం చదువుకున్నటువంటి 7 వచనముల్లో ప్రభువునందు మీరు స్థిరులుగా ఉండాలి, ప్రభువునందు ఏక మనస్కులై ఉండాలి. ఏక మనస్సు, వన్నెస్, ఒకే మాట, ఒకే తాత్పర్యం, ఒకటే ఉద్దేశం, ఒకటే తలంపు. ఓకే, ప్రభువునందు ఏక మనస్సు. మూడవ స్తంభం, ప్రభువునందు ఆనందించుడి. దేన్ని బట్టి ఆనందం? కొడుకుని బట్ట ఆనందం లేదు, అల్లుని బట్ట ఆనందం లేదు, ఆస్తులను బట్ట రూపాయి రాబడలేదు, మనవుని బట్ట ఆనందం లేదు, వ్యాపారమా లాసు. మరి దేన్ని బట్టి ఆనందం? ప్రభువుని బట్టి ఆనందించుడి. ఇది మూడవ స్తంభం. 4వ స్తంభం గమనించినట్లయితే 13వ వచనం చదవండి. 13వ వచనం, నన్ను బలపరచువాని యందే నేను సమస్తము చేయగలను. అందరూ నాతో చెప్పండి, నన్ను. అక్కడ మీ పేరు పెట్టుకోవచ్చు, పర్వాలేదు, మనసులో పెట్టుకోండి పేరు. నన్ను బలపరచువాని యందే నేను సమస్తము చేయగలను. కొన్నిసార్లు కొంతమంది కోతలు కోస్తూ ఉంటారు. చెప్పండి, ఒక కోత చెప్పండి. వరి కోత కాదు, మినప కోతలు కాదు, కోతలు కోస్తూ ఉంటారు. ఏంటి చెప్పండి? ఏంటి ఏంటమ్మాయి గుండె ఆపరేషన్ చేసుకున్న అమ్మాయి మాడుతుందా? గుండె ఆపరేషన్ చేసుకొని బతికి బట్టగడిన పిల్ల కేకలేస్తుంది దేవుడి మందిరంలో. వెరీ గుడ్, హల్లెలూయా, హల్లెలూయా, సంతోషం. కోతలకు వస్తూ ఉంటాం కదా, నేను అచ్చే చేస్తాను, ఇచ్చే చేస్తాను, అక్కడికి వెళ్ళిపోతా, ఇక్కడికి వెళ్ళిపోతా అని మనం కోజేస్తూ ఉంటాం. కానీ మనకి వాక్యానుసారంగా చూసినట్లయితే ప్రభు చిత్తమైతే, యాకోబు పత్రికలో యాకోబు చెప్పినట్టుగా ప్రభువుకి ఇష్టమైతే, ప్రభు చిత్తమైతే, ఆయన నడిపిస్తే, అనుకూలత ఇస్తే అని మనం కోరుకుంటాం కదా. లేఖనాలకి మన ఆలోచనలకి ఉన్నటువంటి వ్యత్యాసం బాగా అర్థం చేసుకోవాలి. ప్రభు చిత్తమైతే, ఆయనకి ఇష్టమైతే, అనుకూలత ఇస్తే అనుకోవాలి. ఎన్ని స్తంభాలు మనం చూసాం? ప్రాముఖ్యమైన స్తంభం 4 స్తంభాలు. చెప్పండి, ప్రభువునందు స్థిరులుగా ఉండండి, ప్రభువునందు ఏక మనస్కులే ఉండండి, ప్రభువునందు ఆనందించండి, ప్రభువునందు బలవంతులై ఉండండి. హల్లెలూయా. బలవంతులై ఉండడానికి ఇంకొక వచనం ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. హల్లెలూయా చెప్పండి. ఎవరి యందు? మన కండ వైపు మనం చూసుకుంటే, మన బలం వైపు మనం చూసుకుంటే మెట్లు జారి పడిపోతే నడుము చితికిద్ది. మన బలహీనులం. అందుకే పౌలు గారు అన్నారు, నన్ను బలపరచువాని యందే నేను సమస్తము చేయగలను. దేవుడు మనల్ని బలపరచాలి, దేవుడు మనలను ఆదరించాలి, మనల్ని సపోర్ట్ చేస్తాడు. ఓకే, 4 మెట్లు చూసాం. పవర్ఫుల్, శక్తివంతమైన స్తంభాలు. సరే, కానీ ఇప్పుడు 4వ వచనం సుపరిచితమైన వచనం, బోర్డుల మీద రాసి మార్కెట్లో కూడా అమ్ముడుపోయే వాక్యం. ఏంటది? ప్రభువునందు ఆనందించుడి. ప్రభువునందు మరలా చెప్పుదును అన్నాడు. మరలా అని ఎందుకు అన్నాడు? మరలా చెప్పుదును. ఇప్పుడు ఫిలిప్పీ పత్రిక
రాసినప్పుడు పౌలు గారు ఎక్కడున్నారు? రోమా చెరసాలలో ఉన్నాడు. అంటే రోమా అధికార చెరసాలలో ఉన్న వ్యక్తి రాసిన పత్రిక. ఇది మీ అందరికి కూడా తెలుసు. ప్రభువునందు ఆనందించుడి అని చెప్పిన మాటే కాకుండా మరలా చెప్పుదును అన్నాడు. ఎందుకు అన్నాడు మరలా చెప్పుదునని? ఎక్కడున్నాడు? ఇప్పుడు జైల్లో ఉన్నవారు కొంతమంది పద్దాక జైలుకి వెళ్ళి మొత్తం అలవాటు పడినోడు హాయిగానే ఉంటాడు. ఆదివారాలు మటన్ పెడతారు కాబట్టి. ఎప్పుడు వెళ్ళనోళ్ళు జైలుకి వెళ్ళారనుకో, వాళ్ళు ఏమవుతారు? మానసికంగా దెబ్బతింటారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. కొంతమంది మనుషులు కూడా తగ్గిపోతారు కదా, అవునా కదా? అకస్మాత్తుగా అనుకోనటువంటి పరిస్థితుల్లో వెళ్ళిన వారు, అంతే కదండి. అలవాటు పడినవాడు ఏం చేస్తాడు? ఆడు పద్దాకి వెళ్ళొస్తూ ఉంటాడు, వెళ్తూ ఉంటాడు, వస్తూ ఉంటాడు, వెళ్తూ ఉంటాడు. కాన్షియస్ అన్కాన్షియస్ అంటే మతుండి మతిలేని. మతుండి మాట్లాడుతున్నాను, మతి లేనివాడుగా మాట్లాడలేదు నేను. అందుకే మరలా చెప్పుచున్నాను, ప్రభువునందు ఆనందించుడి. నేను ఆనందిస్తున్నాను జైల్లో ఉండి, మీరు కూడా ప్రభువునందు ఆనందించుడి. నేను మతిలోనూ కాదు, మతిపోయింది అనుకుంటారా జైల్లో ఉండి చెప్తున్నాడు ఏంటని. మతి లేదంటే ఆనందించడం ఏంటి? చింతలుంటే చింత ఉన్నప్పుడు ఎవడు ఆనందిస్తాడు? మీ విన్నపాలు దేవుడికి చెప్పండి అంటాడు. ఆయన జైల్లో ఉన్నాడు, మనకేదో మెసేజ్ చెప్తున్నాడు. మరలా చెప్పుదును. ఇక్కడ రెండు విషయాలండి. ప్రభువునందు ఆనందించడం అంటే ఏంటి, ప్రభువును బట్టి ఆనందించడం ఏంటో మీరు చెప్పాలి. అంటే కొద్దిగా సైకాలజీగా ఆలోచించండి. ప్రభువు నందు ఆనందించడం అంటే ఏంటి, ప్రభువును బట్టి ఆనందించడం అంటే ఏంటి? మీరేమనుకుంటున్నారు చెప్పండి. నందు బట్టి. కళ్యాణ్ చెప్పు. తలవాలు చేసామంటే నిద్ర అవుతుందా? చెప్పు. కళ్యాణ్ అడిగితే అలా ఆవిడ అమ్మ మనస్ఫూర్తిగా నవ్వుకుంటుంది. కల్పన. ప్రభువు నందు ఆనందించుడి. ఆయనతో ఉన్నటువంటి రిలేషన్, సహవాసం, ఆయనలో, ఆయన బట్టి అంటే, ఆయన బట్టి అంటే తింటాకి తిండి లేకపోయినా, జైల్లో ఉన్న, కాలేజీ ఫీజులు కట్టడానికి డబ్బులు లేకపోయినా, స్కూల్కి కట్టడానికి ఇప్పుడు అదే పరిస్థితి కదా. ఈ నెల వచ్చే నెల రేపు పొద్దున. అందుకే ఎదురు చూస్తున్నారు తల్లిదండ్రులు అందరూ కూడా. ఈ ఇంటర్ డిగ్రీలకు వెళ్ళాలి, డిగ్రీ వాడు పీజీకి వెళ్ళాలి, 10th వాళ్ళు ఇంటర్కి వెళ్ళాలి కదా, అన్నీ రెడీ చేసుకోవాలి. అందుబాటులో లేకపోయినా, శరీరం అనుకూలించకపోయినా ప్రభువును బట్టి నేను ఆనందిస్తున్నాను. ప్రభువును బట్టి, ప్రభువు నందు, ఆయనలో నేను ఆనందిస్తున్నా. ఆయనతో ఉన్న వాక్య సంబంధాన్ని బట్టి. కొంతమంది చాలా స్పీడ్గా ఎదిగేస్తారు ఆత్మీయంగా, అవునా కదా? చాలా స్పీడ్గా అంటే మిగతా వాడు అందరూ ఎగతాలు చేస్తున్నాడు. ఓ ఏంటో కొత్తగా వచ్చాడు, తెగ చేసేస్తున్నాడు, బైబిల్ చదివేస్తున్నాడు, పాటలు పాడేస్తున్నాడు, అబ్బో అని ఎగతాలు కూడా చేస్తారు. అవునా కాదా? ఏమ్మా అవునా కాదా? మీరు అవునా కాదా అనే సౌండ్ కూడా వినపట్ల. అదే కదా. ఓకే. తర్వాత రాను ఏమైపోతారు? పరిస్థితులు అనుకూలించక, బంధువులు లేకపోతే ఇరుగు పొరుగు వారు విమర్శించో, తిట్టో, పెళ్ళిళ్ళ దగ్గరికి వచ్చేపాటికి ఆ మాటనో ఈ మాటనో, పాపం ఏం చెయ్యాలో తేల్చుకోలేక, ఒక వారం వచ్చి ఒక వారం రాక, బైబిల్ చదవక, విశ్వాసంలో స్థిరులుగా లేక పాపం జారిపోతూ ఉంటారు. అందుకే పౌలు గారు చెప్తున్నారు, ప్రభువునందు మీరు స్థిరంగా ఉండాలి, ప్రభువునందు ఏక మనస్సులై ఉండాలి. ప్రభువునందు మీరు ఏం చేయాలి? బలవంతులకు ముందు ఇంకోటి ఉందిగా, ఆనందించండి. ప్రభువునందు మీరు బలవంతులై ఉండండి.
మనం ఎంత బలహీనలు అంటే ఈ 3-4 రోజులు, ఇక వారం రోజులు అనుకుందాం, గట్టిగా 3-4 రోజులు ఎండలో ఉన్న పరిస్థితిని బట్టి చూస్తే బాయిలేరు కోళ్ళు ఈ ఎండకి ఏమైపోయినాయో, మనం కూడా కొంతమంది బాయిలేరు కోళ్ళుగా మనమేమైపోయాం. నాటుకోళ్ళుగా పాపం ఎండైనా కానీ పనిచేసుకొని ఇంటికి వచ్చి మూలిగి ఒక చెంబుడు నీళ్లు పోసుకొని ఒక ముద్ద అన్నం తిని స్పృహ లేకుండా పడుకున్న వాళ్ళ పరిస్థితులు ఇవన్నీ కూడా మనం కళ్ళ కట్టినట్టు కొన్ని కుటుంబాల గురించి మనం చూస్తూ ఉన్నాం. బాధ కలిగిద్ది కొంతమందిని చూస్తే. వారు పడుతున్న ప్రయాస, వారు పడుతున్న కష్టం, కుటుంబంతో సతమతం అవుతున్న పరిస్థితులు. మరి కరోనా తర్వాత టైంలు మారిపోయినాయి. ఆదివారం కూడా పనికి రావాలంటున్నారు, ఆదివారం కూడా ఎగ్జామ్లు పెడుతున్నారు, ఓవర్ టైం చేయమంటున్నారు. కంపెనీ వాళ్ళకు కూడా అర్థం కావట్లేదు, నాయకులకు అర్థం కావట్లా, ఎలా నడిపించాలి దేశాన్ని అర్థం కావట్లా. అందుకే మనం ప్రార్థన విజ్ఞాపన పట్ల మెళకువ కలిగి లేకపోతే నెమ్మది ఉండదు, దేశానికి శాంతి ఉండదు. అందుకే దేవుడు ఎప్పుడూ చెప్పాడు, మీరేం చేయాలంటే విజ్ఞాపన చేయాలి. ఇంకా తర్వాత మనం ముందుకు వెళ్ళిపోదాం. ప్రభునందు ఆనందించడం అంటే ఏంటో మనం చూసాం. ఆయన యందు ఆనందించడం అంటే ఆయనతో ఉన్న సహవాసం, ఆయనతో ఉన్న బంధం బట్టి మనం ఆనందిస్తాం. ఆయనను బట్టి ఉన్నా లేకపోయినా, జరిగినా జరగకపోయినా ప్రభువుని బట్టే మనం ఆనందిస్తూ ఉంటాం. హల్లెలూయా చెప్తారు ఒకసారి. అందుకింద నేను పాట పాడించాను, నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను. ఓకే, తర్వాత కిందకు వచ్చేసినట్లయితే 4వ వచనం నుంచి మనం 5వ వచనంలోనికి అడుగు పెడదాం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. అర్థమైపోయిందిగా మరలా ఎందుకు చెప్పాడు? అర్థమైందిగా. తర్వాత మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. సహనం అన్న దగ్గర కింద మృదుత్వం అంటాడు, వేరొక చోట సాత్వికం అనే మాట ఉంటుంది అనమాట. సాత్వికమన్నా సహనమన్నా మృదుత్వం అన్నా ఒకటేగా మనం అక్కడ అర్థం చేసుకోవాలి. ఎందుకు మన సహనం వాళ్ళకి తెలియటం ఏంటి, మన మృదుత్వం లోకానికి ఎందుకు, బంధువులకి ఎందుకు? మన యొక్క సాత్వికం, మన సహనం వారికి ఎందుకు అంటే, మీరు ప్రార్థనలు చేస్తున్నారు కానీ, మీరు బోధిస్తున్నారు కానీ, మీరు అది చర్చి వరకే మీరు బాగుంటున్నారు, బయటికి వెళ్తే మిమ్మల్ని పట్టుకోలేకపోతున్నాం, బయటికి వెళ్తే మీకు సాక్ష్యం లేదు, బయటికి వెళ్తే మీరు మాదిరిగా లేరు. కాబట్టి మీ సహనం, మీ యొక్క దీనత్వం ఇతరులకి కనబడేటట్లుగా మీరు ఉండాలి, చచ్చి బతకాలి అని అర్థం అనమాట. ఎన్నిట్లో చచ్చిపోయి బతుకుతున్నాం రవి గారు మనం? ఎన్ని కోరికలు ఉన్నాయి మనకి? సినిమానా చూడొద్దంటారు అంటే, సీరియలా చూడకూడదంటారు, గోరింటాక పెట్టుకోవద్దంటారు. లోకం అంతా ప్యాషన్ డ్రెస్ చేస్తుంది, మమ్మల్ని వేయొద్దంటారు. హైదరాబాద్ వెళ్ళిపోతే బాగుండు, ఆ బొంబాయి వెళ్ళిపోతే బాగుండు అని కొంతమందికి అనిపించవచ్చు. అది టెంపరరీ సంతోషం మాత్రమే. ఒకరోజు నాడు సూసైడ్ చేసుకోవాల్సిన దినాలు వస్తాయి వాళ్ళకి. దిక్కులేని చావాల్సి వస్తుంది సినిమా వాళ్ళు, మీకు తెలియదు ఆ విషయం. సినిమా హీరోలకి హీరోయిన్లకు ఉన్నటువంటి సమస్యలు, వాళ్ళ బతుకు ఎలాంటి బతుకు అంటే వ్యాపార బతుకు. ఒక హీరోయిన్ అమ్ముడుపోద్ది నిర్మాతకి, తెలియదు ఆ విషయం. మీరు ఆ హీరోని చూసి ఈడు హీరోలాగా ఫీల్ అయిపోతాడు. ఆడు బతికేంటే వీళ్ళకి తెలియదు, అంటే ఆడు బతికేంటంటే మనకు తెలుసు, స్టడీ చేసాం కాబట్టి. అసలు హీరో ఎవడా అంటే ప్రభువుని నమ్ముకున్నవాడు హీరో. ప్రపంచంలో ప్రభువును కలిగినవాడు హీరో. ప్రభువును రక్షకుడిగా అంగీకరించిన వాడు మించినవాడు ప్రపంచంలో ఎవడు లేడు.
అందుకే ఎవరు అన్నారు ఒకసారి, షూటింగ్ చూస్తా అసలు సినిమా చూడబోద్దు కదయ్యా అంటే, నేను ఒకసారి షూటింగ్ చూస్తాకి వెళ్ళా రామానాయుడు అన్నపూర్ణ థియేటర్కి వెళ్ళాను అనమాట. ఆ సెట్టింగులు చూస్తే ఎంత డూబో. ఈ గోని పట్టాలు ఉంటాయే, గోని పట్టాలు మొత్తం పరిచేసి దానికి అటు ఇటు ఈ సీలింగ్ సున్నం అటు ఇటు పూసేస్తే తెల్లగా ఉంటాయి. ఈ హీరో కూడా వెళ్ళి ఒక కాలుతో ఒక్క తందెంత గోడ ఏమైపోద్ది, గోడ పడిపోద్ది. అబ్బా వీళ్ళందరూ అంటారు, గోడ పడేశాడు హీరో. బా ఎంతమందిని కొట్టేశాడు సినిమాలో చెప్పండి అమ్మా? 10 మందిని కొట్టేశాడు. రమ్మను రాంబాబుతో కలపడమని వచ్చి రాంబాబు ఏళ్ళతో వేస్తాడు. అర్థం కదండి? పచ్చి పచ్చి మోసం, వ్యాపారం. కానీ మనం ప్రభువునందు ఆనందిస్తున్నామంటే ఆ గుడిసెలో బతుకు, ఆ రేకుల షెడ్లో ఉండవు, చిన్న చిన్న పనులు చేసుకొని వచ్చిన జీతాల్లో సంతోషంగా ఉండి కాస్త శనివారం ప్రార్థన రాగలుగుతున్నామంటే, ఆదివారం ఆరాధన రాగలుగుతున్నామంటే దేవుడు మనకు అనుగ్రహించేటువంటి మంచి ప్రతిష్ఠించబడిన గొప్ప మార్గం అని మీరు భావించకపోతే మీకు ఆనందం ఉండదు, మీకు సంతోషం ఉండదు. గుర్తుపెట్టుకోండి. అందుకే అన్నాడు, సర్వలోకాన్ని సంపాదించుకున్న తర్వాత తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏమి లాభం? ఊరంతా నాదే అని నీకు అందరూ ఒకవేళ బిరుదు చెప్పినా, ఈ ఊళ్ళో నీ అంతటి వాడు లేడు, నువ్వే కోటేశ్వరుడు అని చెప్పినా ఏమి ప్రయోజనం? నీ ప్రాణం రేపొద్దున పోతుంది. అంటే సహనం మనం మాదిరి ఉండటం ద్వారా, మన సాక్ష్యాన్ని బట్టి మన వీధిలో వాళ్ళు దేవుణ్ణి గణపరుస్తారు. నిన్ను బట్టి వాళ్ళు దేవుడు గణపరుస్తారు. 1-2 వచనాలు చూసేద్దామండి. 2వ కొరింథీయులకు వ్రాసిన పత్రిక 10వ అధ్యాయము 1వ వచనం. 2వ కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 1వ వచనం. మీ ఎదుట ఉన్నప్పుడు మీలో అణుకువగలవాడై. 2వ కొరింథీ 10:1. మీ ఎదుటనున్నప్పుడు మీలో అణుకువగలవాడనైనట్టియు ఎదుట లేనప్పుడు మీ ఎడల ధైర్యము గలవాడనైనట్టియు పౌలను నేనే యేసుక్రీస్తు యొక్క సాత్వికమును మృదుత్వమును బట్టి మిమ్మల్ని వేడుకొంచున్నాను. శరీర ప్రకారం నడుచుకొని వారమని. ఎక్స్క్యూజ్ మీ, అటెన్షన్ ప్లీజ్. మీ ఉన్నప్పుడు ఏంటి, మీ ఎదుట లేనప్పుడు ఏంటి చెప్పండి? మీ ఎదుటనున్నప్పుడు మీలో అణుకోవగలవాడనైనట్టియు ఎదుట లేనప్పుడు మీ ఎడల ధైర్యము గలవాడనట్టియు అన్నాడు కదా. ఏంటి అసలు దీని అర్థం? చెప్పండి. కొంతమంది బాగా గమనించండి, నన్నే తీసుకో. నాతో ఫోన్లో బాగా సీరియస్గా మాట్లాడతారు, నా ముందు సీరియస్గా మాట్లాడరు. నా ఫేస్ టు ఫేస్ మాట్లాడనుకో, నాతో అంత స్పీడ్గా కోపంగా సీరియస్గా మాట్లాడరు. ఫోన్, అందుకే చాలామంది ఫోన్లో మాట్లాడదాం అంటారు. అర్థమైంది పాయింట్? ఇక్కడ ఏంటో తెలుసా, మీ ఎదుట ఉన్నప్పుడు నేను అణుకు కలిగి ఉన్నాను, మీ ఎదుట లేనప్పుడు ధైర్యం. అంటే నేను రాసే ఉత్తరాలు ఉన్నాయే, దాంతో మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. ఆ ఉత్తరాల ద్వారా మీకు భయపడకుండా నేను చాలా ధైర్యంగా మీకు ఉత్తరాలు రాస్తున్నాను. అవసరమైతే బెత్తం తీసుకొని వస్తాను మీ దగ్గరికి అన్నాడు. ఆ రెండింటికి వ్యత్యాసం గమనించారా? మీ ఎదుట ఉన్నప్పుడు అణుకువ, మీ ఎదుట లేనప్పుడు ధైర్యం. అర్థమైంది కదండి? శ్రీదేవి గారు అర్థమైందా? అది పౌలు గారు. అణుకువ అంటే ప్రజల ముందు మన సాత్వికం, మన మృదుత్వం, మన యొక్క సహనం గురించి మాట్లాడడం. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. 1 తిమోతి వ్రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. అధ్యక్షుడగువాడు నిందారహితుడను ఏకపత్ని పురుషుడును. అధ్యక్షుడుగా ఉండేవాడికి నింద ఉండకూడదు. ఏకపత్ని పురుషుడు అంటే 2 భార్యలు ఉండకూడదు.
మితానుభావుడు, స్వస్థ బుద్ధి గలవాడును. అది ఇక చాలా లిస్ట్ ఉంది అక్కడ. అధ్యక్షుడికి ఉండవలసిన లక్షణాలు చాలా లిస్ట్ అక్కడ మాట్లాడుతున్నాడు. ఇదంతా కూడా మాదిరిని సూచిస్తుంది, సాక్ష్యాన్ని సూచిస్తుంది. యాకోబు పత్రిక 3:17, యాకోబు పత్రిక 3:17. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది. ఏ జ్ఞానం? పై జ్ఞానం అంటే దేవుడు దగ్గర నుండి వచ్చిన జ్ఞానం మృదువుగా ఉంటుంది. భూలోక జ్ఞానం ఎలా ఉంటుంది? కింద చెప్పారు కదా, భూలోక జ్ఞానం మట్టి జ్ఞానం, ధూళి జ్ఞానం, మత్సరపడుతుంది, గొడవలు పెట్టిద్ది, నీచ కార్యాలు. అమ్మ మీరందరూ ఇక్కడే ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఉండారా? అందరూ ఉండారా లేరా? రెండు జ్ఞానాలండి పూర్ణ గారు, పరలోక జ్ఞానము, భూజ్ఞానం. పరలోక జ్ఞానం ఎలా ఉంటుంది చెప్పేసేయండి, చూసి చెప్పేసేయండి. పవిత్రమైనది, పవిత్రంగా ఉంటుంది, సమాధానం పడదాం అంటది, సాత్వికంగా మాట్లాడి తగ్గించుకుంటుంది, ఊరికినే లోబడిపోద్ది. తప్పు ఉందని కాదు, తప్పు లేకపోయినా లోబడిపోద్ది. కనికరం, ప్రేమించిద్ది, మంచి ఫలముతో నిండుకొనినది. ఇంకా ఇందుట్లో 3-4 ఉన్నా మనకు గ్రేటే. ఇందుట్లో 3-4 ఉన్నా చాలు, మనం పరలోకం వెళ్ళిపోతాం. భూజ్ఞానం, భూ సంబంధమైన జ్ఞానం, మట్టి జ్ఞానం, ధూళి జ్ఞానం, సైతాను జ్ఞానం, లోక సంబంధమైన జ్ఞానం లక్షణాలు. చదవండి, మీరు చదివేవాళ్ళు కొంచెం స్పీడ్గా లేరు. ఏలయనగా పైనుండి దిగి వచ్చింది కాక, అది అయిపోయిందమ్మా. భూ సంబంధమైనది, భూ సంబంధమైన చదవండి. భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దెయ్యముల జ్ఞానం వంటిదై ఉన్నది. అబ్బా, ఈ మాట కోసం అండి నేను ఎదురు చూస్తున్నాను. అందరూ చెప్పండి, ఏ జ్ఞానం? భూ సంబంధమైన, చదవండి. ప్రకృతి సంబంధమైనదియు దెయ్యముల జ్ఞానము వంటిదినై ఉన్నది. ఏలయనగా మత్సరమును వివాదములు ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. అయితే పైనుండి వచ్చి జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలముతోని నిండుకుని ఉన్నది, పక్షపాతమైనను వేషధారణయనను లేనిదే ఉన్నది. నీతి ఫలము సమాధానము చేయవారికి సమాధానమందు విత్తబడును. మీరు ఇదొక సబ్జెక్టు. ఈ రెండింటి గురించి మనం భేదాలు మనకి స్కూల్లో చెప్పేవాళ్ళు కదా, మధ్యలో ఒక గీత కొట్టుకుంటారా, ఒక గీత పెట్టుకోండి, పైన హెడ్డింగ్ పెట్టుకోండి, అంతే. సత్యం, అసత్యం, నీతి, అవినీతి, విధేయత, అవిధేయత రాశాం కదా. మనకు గుర్తుందా? నాకు గుర్తుంది కొద్దిగా. అలా దీన్ని కూడా మనం చక్కగా నోట్ తీసుకొని, భూ సంబంధమైన జ్ఞానం, పర సంబంధమైన జ్ఞానం. భూ సంబంధమైన జ్ఞానం దగ్గర మీరు బ్రాకెట్లో దెయ్యాల జ్ఞానం అని రాసుకోవాలి. అక్కడ ఉన్నదే రాసుకోవాలి. లక్ష్మి గారు నమస్తే, ఏమని రాసుకోవాలి? సీతారామయ్య గారు ఆ బ్రాకెట్లో మీ అబ్బాయిని రాయమని చెప్పండి. దెయ్యాల జ్ఞానం. దెయ్య జ్ఞానం ఉంటుంది, సమాధాన పడొద్దు, మాట్లాడొద్దు, వాళ్ళ గుమ్మం కూడా దాటొద్దు, తొక్కొద్దు. సేల మీటింగ్ మన ఇంటికి వచ్చారు, వాళ్ళ ఇంటికి వెళ్తాక నువ్వు సుత్తుకోవడానికి మన ఇంటికి వచ్చారు, మన పెళ్ళికి వచ్చారు వాళ్ళు, మన పెళ్ళికి వచ్చి చదివించారు వాళ్ళు అంటది దెయ్యం జ్ఞానం. పరలోక జ్ఞానం ఉంటుంది, ఏదో పోన్లే క్షమించు, పాప ఏదో చేశారు కదా, నువ్వన్నా చేయ మంచి పని, నువ్వు వెళ్ళు, నువ్వు పలకరించు, నువ్వు ప్రేమించు, నువ్వు క్షమించు, నువ్వు కనికరించు అంటది దేవుని జ్ఞానం. బా, స్టడీ చేయాలండి, ఇలాంటి కమ్మగా ఉంటాయి. సూర్యబాబు గారు ఒకేసారి నాకు నేను అనుకున్నా, అమ్మో దెయ్యంలాగా నేను చాలాసార్లు ప్రవర్తించాను. నిజమే, నన్ను చూసి అందరు దెయ్యం అనుకో ఉంటారు కదా. దెయ్యం పోట్లాట పెట్టిద్ది, దెయ్యం ఎక్కడ మాటలు అక్కడ మాటలు. దెయ్యం ఏం చేస్తుంది అంటే పాస్టర్ గారి గురించి
చెడు ప్రచారం చేపిస్తుంది, విశ్వాసం గురించి చెడు ప్రచారం చేపిస్తుంది. దేవుడు జ్ఞానం ఏం చేస్తుంది? ఫెలోషిప్, సహవాసం, కనికరం, దయ, ప్రేమ. ఎవరండి ఇదంతా రాసింది? ఈ పుస్తకం రోమా జైల్లో ఉండి శ్రమలు అనుభవిస్తూ నుంచుంటే స్లాపు తగిలిద్ది, కాళ్ళు చాపుకుంటే గేటు తగిలిద్ది, చేయి చాపుకోవడానికి అవకాశం ఉండదు, ముడుచుకొని పడుకొని ఉన్నాడు అపోస్తలుడైన పౌలు గారు. అంత దారుణమైన జైలు అండి. కేవలం సువార్త చెప్తున్నాడని పెట్టారండి జైల్లో. ఆ వ్యక్తి రాస్తున్నాడంటే ఒక్కసారి మనం ఆలోచించాలి లోతుగా. మనం చేసే భక్తి, మనం చేసే ప్రార్థన, మన విశ్వాసం పోల్చుకుంటే, మనలో ఉన్న దయ కనికరం పోల్చుకుంటే మనం తేలిపోమా? ప్రభువునందు ఆనందించుడి, తర్వాత అంటాడు దేని గురించి చింతపడకుడి అంటాడు. ఏమండి రవి గారు, చింతపడొద్దని ఊరికి నేను మాటలు చెప్తే సరిపోద్దా? చింతపడకుండా ఎలా ఉంటాం? దిస్ ఈజ్ సీక్రెట్. ఇది చాలా అద్భుతం. చింతపడద్దు, బెంగ పెట్టుకోవద్దు. చాలామంది చెప్తూ ఉంటారుగా, ఇప్పుడు బేవమ్మ గారు ఏమంటుంది, మా మనవరాలు పెళ్లి చేశాక నేను చచ్చిపోవాలన్నట్టు మూమెంట్లో ఉంటుంది అనమాట. కోటేశ్వర వచ్చాడా? కోటేశ్వర ప్రసాద్ వచ్చారా? పిన్నిపోయిన వాళ్ళు వచ్చారా? ఏంటి అప్పుడే పెళ్ళి అడవుడు స్టార్ట్ అయిపోయింది మీ ఇంట్లో? ఓకే, ఎవరు చెప్పకండి. ఆ గుండె ఎప్పుడు ఆగిద్దో తెలియదు. ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళి ఆరోగ్యశ్రీ డబ్బు కూడా శాంక్షన్ అయిపోయిన తర్వాత లోపల తీసుకెళ్ళాక డాక్టర్గా నిదానంగా చెప్పాడు, అమ్మా నువ్వు చేయకుండా ఉండటం నీకు బెస్ట్ అమ్మా, ఎందుకు చెబుతున్నాను విను, ఇంటికి వెళ్ళిపోండి. హాయిగా ఇంటికి వచ్చేసింది. 4 సంవత్సరాలు అయింది, దిట్టంగా ఉంది. దేవుడికి కృప కదా, ఎంత మహిమ. కాబట్టి ఆ బాధ్యత, నా మనవరాలు పెళ్లి చేయాలి, చాలా సంబంధం చూస్తున్నాం, వేదన పడుతుంది, ప్రయత్నం చేస్తుంది. దేవుడి దేవాల కుదిరిపోయింది. రేపు 16 తారీఖు ఎంగేజ్మెంట్ జరుగుతుంది, 23 తారీఖు పెళ్లి జరుగుతుంది. హల్లెలూయా. 16 ఎంగేజ్మెంట్. శివ గారు రాత్రి అంతా ప్రయాణం చేసి అక్కడ పైకి వెళ్ళి పడుకున్నాడు అనుకోండి, నేను కింద కూర్చున్నాడు అనుకోండి. 16 ఎంగేజ్మెంట్, 23 పెళ్లి జరుగుతుంది. దేవుడికే మహిమ కలుగును గాక. అదే అనుకుంటాం, నా కూతురు పెళ్లి చేసి నేను చచ్చిపోతాను, నా కొడుకు పెళ్లి చేసి నేను చచ్చిపోతాను. అలా అస్సలు అనుకోవద్దు మీరు. నేను చెప్తున్నాను కదా, మనం ఎవరో లేకపోయినా మన పిల్లల పెళ్ళి బ్రహ్మాండంగా జరుగుతాయి. దేవుడు విడిచిపెట్టాడు, గుర్తుపెట్టుకోండి. నేను సువార్త చెప్తూ ఉంటే ఎవరైనా నన్ను పొడి చంపేస్తే అబ్బా ఎంత బాగుండో అని అనుకున్నా, అది వేరే విషయం. ప్రభు కొరకు చనిపోతాను, నేను దేవుని సేవ కొరకు చనిపోతాను, దేవుడి కొరకు అవమానం పొందుతాను, నేను ప్రభునందే నాకు ఆనందం అని ఆ మాటలు రానివ్వండి మీ నోట్లో నుంచి. సాక్ష్యాలు చెప్పేటప్పుడు అలాంటి మాటలు రానివ్వండి మీరు. అర్థమైంది కదండి. అసలు ఈ అద్భుతమైనటువంటి పుస్తకం అండి. దీన్ని ధ్యానిస్తూ ఉంటే మన కడుపు నిండిపోద్ది. ఎంత విన్నపాలు, మీ చింత, మీ విన్నపాలు దేవుడికి తెలియచేయండి. మీ విన్నపాలు, మీ ఏడుపు ఏంటో పాస్టర్ గారి దగ్గర కాదు, మనుషుల దగ్గర కాదు, మీ ఏడుపు ఆయన దగ్గర, కలవరశిలలో ప్రాణం పెట్టిన ఆయన దగ్గర ఆడవండి. మీ విన్నపాలు, మీ సమస్యలన్నీ ఆ సిలువ దగ్గర దారిపోయండి. అక్కడ చెప్పండి ఆయనకి. మీ విన్నపాలు మొత్తం ఆయనకి తెలుసండి. మనుషులు చెప్పడం వల్ల మీకు ప్రయోజనము లేదు. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం చదివితే మనం ముగించేసుకుందాం. 1వ అధ్యాయము 18వ వచనం. అయిననేమి మిషచేత గాని సత్యము చేతే గాని ఏ విధము చేతనైనను క్రీస్తు ప్రకటించబడుచున్నాడు. అందుకు నేను సంతోషిస్తున్నాను. హల్లెలూయా చెప్పండి అందరూ. హల్లెలూయా. ఏ విధము చేతనైనను దేవుడు ప్రకటించబడుతున్నాడు. పత్రికలు రాశాడండి, వాక్యాన్ని బట్టి ఆనందించాడు, చెరసాలలో బంధించబడ్డాడు, ప్రభువునందు ఆనందించాడు. ఇంకా మొదటి నుంచి చక్కగా మీరు ధ్యానిస్తూ చదువుకుంటూ ఉంటే, ఒక నోట్బుక్, ఒక పెన్ను దగ్గర పెట్టుకొని చక్కగా మీరు రాసుకుంటే బోళ్ళు మెట్లు వస్తాయి, బోళ్ళు పిల్లర్స్ వస్తాయి, ఆదరణకరమైన మాటలు వస్తాయి, మిమ్మల్ని ఆదరించే వాక్య భాగాలు. మీరు ఇక సింహములాగా ఉంటారన్నమాట. నీతిమంతుడు ఎలా ఉంటాడు? సింహం జోలికి ఎవరు రారు. అంత ధైర్యం వస్తుంది మనకి, అంత నిబ్బరం వస్తుంది మనకి. ఆనందిస్తూ ఉంటాం, నవ్వుతూ ఉంటాం, హుషారుగా ఉంటాం. హల్లెలూయా.